హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు నాకు స్వేచ్ఛ పోయిన రోజండి. అదేనండి నా పెళ్లి రోజు. మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. ఈరోజు మా గుర్తుగా ఏదన్నా చేయాలనుకుంటున్నాము. మేము ఎక్కువ పెద్దదిగా పోలేం కాబట్టి, మాకు అంత శక్తి లేదు కాబట్టి చిన్నగా నల్లగరకి అన్నదానం చేయాలనుకుంటున్నాము. చూసేయండి. టమాటాలన్నీ రెడీ చేసేసానండి. అయిపోతే స్టార్ట్ చేస్తాం. ముందుగా స్టవ్ సిలిండర్ అయితే రెడీ చేసుకునేసామండి. బిర్యానీ దవర పెట్టుకుంటున్నాం. స్టవ్ కూడా వెలిగించేసాం. వెజిటేబుల్ రైస్ రెడీ చేద్దాం. అయితే నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయిందండి. ముందు బిర్యానీ ఆకులు వేసుకుందాం. లవంగాలు యాలక్కాయలు పట్ట సోపు అన్నీ వేస్తున్నానండి. తెల్లగడ్డలు అన్నీ వేసేసి నేను బాగా వేయించుకున్నాం. తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నా. ఎర్రగడ్డలు వేస్తున్నానండి. మొత్తం వేయించుకుందాం అండి. బాగా వేగాలి. తరిగిన టమాటాలు వేసేసుకుందాం. తరిగిన టమాటాలు వేసుకొని బాగా వేయించుకుందాం. టమాటాలు అయితే వేసేసాను, వేయించుకుందాం బాగా. టమాటాలు అయితే వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. మసాలా దినుసులు అన్నీ వేగిపోయాయండి. ముందుగా తరుక్కున్న ఉల్లగడ్డ క్యారెట్ బీన్స్ అన్నీ వేసేసుకున్నాం. అన్నీ బాగా కలిపెట్టుకున్నాం. ఉప్పు వేసుకుందాం కొద్దిగా. బాగా కలిపెట్టేసాను. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొంచెంసేపు ఉడకనిద్దాం. పోసి కలిపెట్టుకుందాం. ఆహా, గుమ్మ గుమ్మ వాసన అదిరిపోయింది. ఇక పసుపు వేసుకుందాం. బాగా కలిపెట్టుకుందాం. ఇక ధనియాల పొడి వేసుకుందాం. మిరప్పొడి కొద్దిగా వేసుకుందాం. సూపర్గా వస్తుంది. కొత్తిమీర పుదీనాకు వేసేసుకుందాం. బాగా కలిపెట్టుకుందాం. నీళ్ళు మరిగిపోయాయి. బియ్యం అయితే వేసేసుకుందాం. రైస్ అయితే మొత్తం వేసుకునేసాము. మూత పెట్టేద్దాం. ఇంకా రైస్ కొంచెం ఉడకాలండి. మూత అయితే పెట్టేద్దాం. ఎట్టుందా? మొత్తం పార్సిల్ అయితే చేసుకున్నాము. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మా పెళ్లి రోజు
ఈరోజు మా పెళ్ళి రోజు దీవించండి. పట్టాలతో పెద్దనా తీసుకో దరా. తీసుకో. మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయితే సక్సెస్ఫుల్గా చేసేసామండి. మా పెళ్లి రోజు తరపున మీ ఆశీర్వాదం మాకు చాలా అవసరం అండి. మీరు మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా నమస్కారం అండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసే కొద్దీ మాకు ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.